నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 9 ఆగస్టు సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,499.17, 456 పీటీఎస్ 0.58% తగ్గింది. అత్యధిక లాభం టీసీఎస్ 3.36% పెరిగింది. అత్యధిక నష్టం బజాజ్ ఫైనాన్స్ 5.84% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,570.65 0.27% వద్ద ఉంది. -0.27% తగ్గింది. ఎన్ఎస్ఈ యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. నష్టాల్లో ముగిసిన భారతీయ మార్కెట్లు 78,499కు పడిపోయిన సెన్సెక్స్. బీఎస్ఈ సెన్సెక్స్ 0.58% క్షీణించి 78,499.17 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 0.27% తగ్గి 24,570.65 వద్ద ముగిసింది. బజాజ్ ఫైనాన్స్ 5.84%, ఐసిఐసిఐ బ్యాంక్ 2.50% క్షీణించి ప్రధాన నష్టాల్లో నిలిచాయి. $4,399 మరియు 70 సెంట్లు వద్ద ముగిసిన బంగారం, $63 మరియు 50 సెంట్లకు చేరిన వెండి. బంగారం ధర 1.78% పెరిగి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,399 మరియు 70 సెంట్లు వద్ద స్థిరపడింది. వెండి కూడా 1.47% లాభపడి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $63 మరియు 50 సెంట్లు వద్ద ముగిసింది. బ్యారెల్కు $78 మరియు 18 సెంట్లు వద్ద ముగిసిన ముడి చమురు ధర. ముడి చమురు ధర 0.17% పెరిగి బ్యారెల్కు $78 మరియు 18 సెంట్లు వద్ద స్థిరపడింది. హార్ముజ్ జలసంధిపై త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాల మధ్య ఈ పెరుగుదల నమోదైంది. త్వరలోనే లేఆఫ్లు ఉంటాయని భావిస్తున్న సగానికి పైగా భారతీయ ఏఐ ఉద్యోగులు. 1,552 మంది నిపుణులపై జరిపిన సర్వేలో భారతదేశంలోని సగానికి పైగా ఏఐ మరియు మిలిలీటర్ ఉద్యోగులు త్వరలోనే లేఆఫ్లు ఉంటాయని భావిస్తున్నట్లు తేలింది. అయితే ఇంజనీర్లు తమ ఉద్యోగాలను కోల్పోవడంపై తక్కువ ఆందోళన చెందుతున్నారు. అపోలో మైక్రో సిస్టమ్స్ Q1 రెవెన్యూ 88% పెరిగి ఇండియన్ రూపీ 251 కోట్లకు చేరింది. అపోలో మైక్రో సిస్టమ్స్ 2026 మొదటి త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 88% రెవెన్యూ వృద్ధిని సాధించి ఇండియన్ రూపీ 251 కోట్లకు చేరుకుంది. నికర లాభం కూడా ఏడాది ప్రాతిపదికన 43% పెరిగి ఇండియన్ రూపీ 25.2 కోట్లకు చేరింది. వచ్చే వారం ప్రారంభం కానున్న షిప్రాకెట్, దూత్ ట్రాన్స్మిషన్ ఐపీఓలు. షిప్రాకెట్ మరియు దూత్ ట్రాన్స్మిషన్తో సహా పలు ఐపీఓలు ఆగస్టు 10 నుండి 12 మధ్య ప్రారంభం కానున్నాయి. మార్కెట్ కార్యకలాపాలు మందగిస్తున్న తరుణంలో పెట్టుబడిదారులు ఈ కొత్త ఇష్యూలను నిశితంగా గమనిస్తున్నారు. మోల్బియో డయాగ్నోస్టిక్స్ యాంకర్ రౌండ్లో ఐఎఫ్సి, హెచ్డిఎఫ్సి ఏఎంసి పెట్టుబడులు. మోల్బియో డయాగ్నోస్టిక్స్ తన ఐపీఓ కంటే ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుండి ఇండియన్ రూపీ 281 కోట్లను సేకరించింది. ఈ రౌండ్లో ప్రపంచ బ్యాంక్కు చెందిన ఐఎఫ్సి మరియు హెచ్డిఎఫ్సి ఏఎంసి ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నాయి. ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలను యోచిస్తున్న భారత్. ఇండక్షన్ స్టవ్ల వాడకాన్ని ప్రోత్సహించడానికి భారత విధానకర్తలు ప్రోత్సాహకాలను యోచిస్తున్నారు. అస్థిరమైన ప్రపంచ ఎల్పీజీ ధరలపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం. రిజర్వులను కాపాడుకోవడానికి కొత్త వ్యూహాలను అనుసరిస్తున్న ఆసియా సెంట్రల్ బ్యాంకులు. అభివృద్ధి చెందుతున్న ఆసియా దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ కరెన్సీలను బలోపేతం చేయడానికి వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాయి. విదేశీ మారక నిల్వలను భారీగా తగ్గించకుండా మారకపు రేట్లను రక్షించడం ఈ చర్యల లక్ష్యం. రక్షణ ఒప్పందం మధ్య హార్ముజ్ జలసంధిపై డీల్ ఆశిస్తున్న అమెరికా. సున్నీ శక్తులు రక్షణ కూటమిగా ఏర్పడుతున్న తరుణంలో హార్ముజ్ జలసంధిపై త్వరలో ఒప్పందం కుదురుతుందని అమెరికా భావిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్ మధ్య ప్రాంతీయ భద్రతా చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్డి వడ్డీ రేట్లు 3 కోట్ల రూపాయలు లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 6.60%. బంగారం $4,399 మరియు 70 సెంట్లు 1.78% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 134,661 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.78% పెరిగింది. మునుపటి ముగింపు $4,322 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $63 మరియు 50 సెంట్లు 1.47% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,944 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 1.47% పెరిగింది.
మునుపటి ముగింపు $62 మరియు 58 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. WTI క్రూడ్ ఆయిల్ $78 మరియు 18 సెంట్లు 0.17% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.17% పెరిగింది. మునుపటి ముగింపు $78 మరియు 5 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.200.09 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.09% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 11 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది, అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.